వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు ఎప్పుడూ కమ్ముకునే ఉంటాయి. కానీ దానికి కేంద్ర బిందువు మాత్రం ఇరాన్. ఒకప్పుడు అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యధిక శత్రువులను కలిగిన దేశంగా ఎలా మారింది? ఇజ్రాయెల్ నుంచి అమెరికా వరకు, సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ వరకు ఇరాన్ అందరికీ టార్గెట్ గా ఎందుకు మారింది? అగ్రరాజ్యం ట్రంప్ హయాంలో ఈ వైరం ఏ మలుపు తీసుకోబోతోంది? మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ లో ఇరాన్ ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ పజిల్. 1979 ఇస్లామిక్ విప్లవం కంటే ముందు ఇరాన్ పరిస్థితి వేరు. అప్పట్లో అమెరికాకు ఇరాన్ ఒక ప్రాణమిత్రుడు. కానీ విప్లవం తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అమెరికాను గ్రేట్ సాతాన్ అని పిలవటం మొదలుపెట్టిన ఇరాన్ అప్పటి నుంచి అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 40 ఏళ్లు గడిచిన అమెరికా ఇరాన్ మధ్య శత్రుత్వం ఏం మాత్రం తగ్గలేదు సరికదా. ట్రంప్ రాకతో అది ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఇక ఇరాన్ కు పరమశత్రువు ఎవరంటే అది ఖచ్చితంగా ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనే దేశం ఉనికినే ఇరాన్ గుర్తించదు. పైగా ఆ దేశాన్ని భూమి మీద నుంచి తుడిచేస్తానని ఇరాన్ నాయకులు పదే పదే సవాల్ చేస్తుంటారు. అణుబాంబు తయారీ దిశగా ఇరాన్ వేస్తున్న అడుగులు తమ ఉనికికే ముప్పని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ లోపల ఎక్కడ ఏ శాస్త్రవేత్త చనిపోయినా, ఏ అణు కేంద్రంపై దాడి జరిగినా దాని వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ముసాద్ హస్తం ఉంటుందని ఇరాన్ గట్టిగా నమ్ముతుంది. అయితే ఇరాన్ శత్రుత్వం కేవలం ఇతర మతాల దేశాలతోనే కాదు, సొంత ఇస్లామిక్ ప్రపంచంలో కూడా ఉంది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో ఇరాన్ కు ఉన్న వైరం ఒక కోల్డ్ వార్ లాంటిది. ఇరాన్ షియా ముస్లింలకు నాయకత్వం వహిస్తుంటే సౌదీ అరేబియా సున్నీ ముస్లింలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మిడిల్ ఈస్ట్ లో ఎవరు కింగ్ కావాలనే ఈ ఆధిపత్య పోరులో యమన్, సిరియా వంటి దేశాలు ఛిద్రమైపోతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా అమెరికాతో చేతులు కలిపి ఇరాన్ ను ఏకాకిని చేయాలని చూస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ తో కూడా ఇరాన్ కు సంబంధాలు అంతంత మాత్రమే. సరిహద్దుల్లో ఉగ్రవాదం, డ్రగ్స్ స్మగ్లింగ్ విషయంలో ఇరు దేశాల మధ్య అప్పుడప్పుడు కాల్పులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను లొంగదీసుకోవటానికి ఆర్థిక ఆంక్షలతో పాటు సైనిక చర్యలకు కూడా వెనుకాడటం లేదు. చుట్టూ ఇన్ని శత్రు దేశాలు, గొంతు మీద అమెరికా ఆంక్షల కత్తి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ తనను తాను ఎలా కాపాడుకుంటుంది? పుతిన్ మద్దతు ఇరాన్ కి శ్రీరామ రక్ష అవుతుందా అనేది ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో అత్యంత ఆసక్తికరమైన అంశం.